సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆత్మకారకుడు మనకారకమైనటువంటి గ్రహాలు రెండు యోగిస్తూ ఉండడం వల్ల, గురుబలం ఉండడం వల్ల ఈ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉపశమనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. ప్రత్యేకించి ఇప్పుడు మీతో కలిసేటువంటి వారు ఎవరయ్యా అంటే బంధువులు. ఇప్పటి వరకు మీకు ఉండేటువంటి సమస్యలు మీరే ఒంటరిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు బంధువుల యొక్క సపోర్ట్ కొంత దొరకవచ్చును. అంటే ఎవరైనా తలకు సలహా ఇస్తూ ఉండడము, నువ్వు ఇంతకాలంగా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు, దీన్ని ఇలా వెళ్ళొచ్చు, దీన్ని ఇలా చేయొచ్చు అనేటువంటి కొంత సపోర్ట్ బంధువుల ద్వారా కొంత మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాల్లో కొంత బంధువుల యొక్క జోక్యం ఉండి అవి త్వరితగతిన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ఒక సపోర్ట్ దొరుకుతుంది ధనురాశి వారికి. తృతీయము విక్రమము, పరాక్రమ స్థానము కాబట్టి, అందున పంచగ్రహ కూటమి ఉన్నది కాబట్టి ఏదైనా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయము, అంటే ఏదైనా ధైర్యం ఉండేటువంటి, ఏదైనా పలానా దానివల్ల మనకి కొంత భరోసా ఉంది అనేటువంటి విధానంలో ధైర్యంగా ముందడుగు వేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మొండిగా ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుని కొంత ఇది మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి స్పృహని కలిగి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏదైతే కొంత ఇబ్బందులు ఉన్నాయో అవి మరింత కొంతకాలం కొనసాగుతాయి. అంటే చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు మరికొంతకాలం ఉండబోతూ ఉన్నాయి. మాట గట్టిగా మాట్లాడలేకపోతారు. ఇప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ గట్టిగా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పటికీ మీరు కొంచెం స్తబ్దుగా ఉంటూ ఉంటారు. అది మానసిక భయం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ గ్రహస్థితి దానికి ఎక్కువగా దోహదపడుతూ ఉండొచ్చు. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం వల్ల అటు వృత్తి ప్రవృత్తుల్లోనూ, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.